వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము అటుకులతో ఉప్మా తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 250 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ చిన్నది రసం పిండి పెట్టుకోవాలి, ఉల్లిపాయ ఒకటి చిన్న సైజుకి తీసుకొని తరిగి పెట్టుకోవాలి పొడవుగా, పచ్చిమిర్చి 2 సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, పల్లీలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ముందు అటుకుల్ని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని నీళ్ళు పోసుకొని 2 సార్లు మంచిగా కడిగి పెట్టుకోవాలి. అటుకులు ఈ నీళ్ళం చేద్దాం. మళ్ళీ ఇంకోసారి కడుగుదాము. 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాము. పల్లీలు ముందే వేస్తే మాడిపోతాయి, తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కరివేపాకు వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపు మాడనివ్వద్దు, టేస్ట్ పోతుంది, టేస్ట్ ఉండదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ పోపులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసినాం కాబట్టి మంచిగా పొడి పొడిగా అయినాయి నీళ్ళన్నీ పోయి. అటుకులు వేసుకొని కలుపుకోవాలి. పోపు మొత్తం అటుకులకు పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని కలుపుకుందాము. అటుకుల ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అటుకుల ఉప్మా ఒక ప్లేట్లో వేసుకుందాం. అటుకుల ఉప్మా రెడీ అయింది. ముద్దగా కాకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది అటుకుల ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.